కూర్చోండి అత్తయ్యలు. మంచి నీళ్లు తాగండి. కూల్ డ్రింక్ లేదా సీత? మజ్జిగ ఉంది, ఇవ్వమంటారా? ఆ వద్దు సీత. హ్మ్. ఇప్పుడు చెప్పండి అత్తలు, నాతో ఏం మాట్లాడాలి? ఆ ఏం లేదు సీత. ఎంత కాదనుకున్నా నువ్వు మా కోడలివి. కుటుంబం అన్నాక ఏవో గొడవలు వస్తుంటాయి. అలా అని భార్యాభర్త దూరంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు కదా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇది కావాలని అడుగుతుంది మహా. అవసరం మనది కదా, అడగని. ఆ, నీ గురించి రామ్ గురించే సీత. మీ ఇద్దరు ఎక్కువ రోజులు దూరంగా ఉండటం మంచిది కాదు. మమ్మల్ని విడదీసింది మీరే కదా అత్తా. అందుకే ఇప్పుడు మిమ్మల్ని కలపడానికి వచ్చాం. అవును సీత, నువ్వు మాతో పాటు ఇంటికొస్తే ఎలాగైనా నిన్ను రామ్ని ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని విడదీసిన మీరు మళ్ళీ ఎందుకు దగ్గర చెయ్యాలి అనుకుంటున్నారు? ఆ, అదేంటి సీత, ఎంతైనా నువ్వు మా కోడలు అంటున్నాం కదా. అత్త కోడళ్ళు అన్నాక ఆ మాత్రం గిల్లి కజ్జాలుండవా ఏంటి? అన్నీ మర్చిపోయి మహా నీకోసం వచ్చింది సీత. నువ్వు కూడా అంతా మర్చిపోయి మా కోసం వస్తే బాగుంటుంది. వీళ్ళొచ్చారండి సీత. ఎందుకొచ్చారు? నిన్న వీళ్లకు మిథునలా ఒక ఝలకిచ్చాను అని చెప్పాను కదా పిన్ని, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఓహో, అయితే నేను డ్రామా పండిస్తాను. ఎరా, నువ్వు డోర్ తీయాల్సింది మాకా లేక సీతకా? సీతమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది కదా మేడం, అందుకే డోర్ తీసి స్వాగతం చెప్పాను. సీత తిరిగొస్తే మాత్రం మేం నీకు కనిపించట్లేదా? కళ్ళు నెత్తికెక్కాయా? అర్చనా, సీతని ఏ పర్పస్ మీద ఈ ఇంటికి తీసుకొచ్చామో తెలుసు కదా. సీత ముందు సాంబ మీద సీరియస్ అవుతానంటే కామ్గా ఉండు. మీరు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సీతమ్మ. ఈ సంతోషంలో ఏం చేయాలి సాంబన్న? ఆహా, గట్టిగా ఒక విజిల్ వేయాలమ్మా. వెయ్యి మరి. ఏంటా విజిల్ సౌండ్? సాంబా వేస్తున్నట్టున్నాడన్నయ్య. సాంబా ఎందుకు విజిలేస్తున్నాడు? ఇంకా అర్థం కాలేదా రామ్? సినిమాల్లో విజిల్స్ క్లాప్స్ ఎప్పుడు పడతాయి? హీరోనో హీరోయిన్నో ఎంట్రీ అయినప్పుడే కదా. అలాగే ఇక్కడ మన హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. మన హీరోయినా? ఎవరు? ఇంకెవరు? సీత. సీత వచ్చిందా? కొందరు నేను మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాను అనుకున్నారు. కానీ ఆ అనుకున్న వాళ్లే నన్ను బతిమిలాడి నా చేతులు పట్టుకుని
ఈ ఇంటికి తీసుకుని వచ్చారు సాంబన్న. దట్ ఈస్ సీత. ఇప్పుడు వాడికి ఆ విషయం చెప్పడం అంత అవసరమా సీత? ఇంట్లోకి పద. ఓకే అత్తయ్య, నా బ్యాగ్ తీసుకురండి. ఎవరు తీసుకురావాలి? నువ్వే వెళ్ళి తీసుకురా. అక్కడ బట్టలు ఉతికించింది, ఇక్కడ బ్యాగులు మోయిస్తుంది. చీ నా బతుకు. ఎంతో కష్టపడి సీతని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను. అవునవును, అందుకోసం బట్టలు ఉతికి ఆరేయాల్సి వచ్చింది. బట్టలుతి కారేయడం ఏంటి? ఆహ్, తనేదో తమోషగా అంటుంది జన. అలాంటి పనులు మేమెందుకు చేస్తాం? చూస్తుంటే బట్టలు ఇస్త్రీ కూడా చేసి వచ్చినట్టున్నారు. ఏదో ఒకటి చేసి సీతని తీసుకొచ్చాం, ఓకేనా? అంత అవసరం ఏముంది పిన్ని? సీతను ఎందుకు అంతలా బతులాడడం? మిథున ఈ ఇంటి కోడలు కావాలి రామ్. గౌతమ్ భార్య కావాలి. ముఖర్జీ గారితో మనం రిలేషన్ కలుపుకోవాలి. మన బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి. మనమే నెంబర్ 1 కావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. కాబట్టే సీత ఏమన్నా సహించాను, తప్పదు. సీతకి గౌతమ్ విషయం చెప్పే తీసుకొచ్చావా మహా? ఆహా, లేదు జన, సీతకు ఆ విషయం చెప్పలేదు. మీరెవరూ చెప్పకండి, వీలు చూసుకొని నేనే చెప్తాను. మనకి మిథున ఎక్కువ టైం ఇవ్వలేదు కదా వదినా. త్వరగా సీతతో సర్టిఫికెట్ ఇప్పించమంది కదా. సీత సర్టిఫికేట్ ఇవ్వకపోతే దానికి జాతర చేస్తాను. ఆ విషయం నేను చూసుకుంటాను, మీరెవరూ ఇన్వాల్వ్ కాకండి. ముఖ్యంగా రామ్, నువ్వు సీతతో కేర్ఫుల్గా ఉండాలి. నీ తమ్ముడు గౌతమ్ కోసం, ముఖర్జీ గారితో రిలేషన్ కోసం, మన బిజినెస్ కోసం కొన్నాళ్లు సీతని భరించక తప్పదు.